అయా నీ బిడ్డలు నీ వైపు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నాం ప్రభు. అయా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో నిలబెట్టుకుంటారని, ప్రతి కుటుంబము మరింతగా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కొన్ని సంవత్సరాలుగా 16 సంవత్సరాలుగా ఈ స్థలంలో చేస్తున్న ప్రార్థన వృధా కాకుండా ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చారు. ఇక మీదట కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. శోధంలోంచి, ఆపదలోంచి, అపాయంలోంచి, వేదన నుంచి, రోగం నుంచి, ప్రతి విధములైన కీడు నుంచి నీ ప్రియ బిడ్డలందరినీ విడిపించి అయా ప్రతి ఒక్కరిని శాంతి సమాధానాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో, ఆహార వస్త్రాలతో మీరు సమృద్ధిగా నింపమని, నీ చిత్తమైతే ఇక్కడ మాకు ఒక చక్కటి దేవాలయాన్ని మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని, నీ సన్నిధి కాపుదల తోడు నేడు నుంచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశారు ఈ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మా దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు, దోషములు, అతిక్రమము క్షమించండి. మమ్మ శోధన తేక కీడు దృష్టి నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము మీకే కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, సిలువ రక్తమే ఇచ్చు, ప్రవేశ నామమే సంపూర్ణ విజయము, ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానాలు, దేవుడు సమృద్ధిగా మరలా తిరిగి వచ్చే ఆదివారం వరకు దేవుడి కృప చేత ప్రతి ఒక్కరిని దేవుడు నడిపించి ఆయన సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని రక్షించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు అవకాశం అయితే వచ్చే ఆదివారం మనందరూ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.